పార్టీకి అనుకోని అదృష్టం తలుపు తట్టిందా? హస్తానికి శ్రమ లేకుండా ప్రత్యర్థులు తమను తామే కొట్టుకుంటున్నారా? సిబిఐ ఆయుధం గులాబీని ముక్కలు చేసిందా? కేసీఆర్ ఆశల సౌదాన్ని కవిత కూల్చివేశారా? తనకు తెలియకుండానే కవిత కాంగ్రెస్ కి మేలు చేస్తున్నారా? సీఎం రేవంత్ బిగ్ స్కెచ్ తో ప్రతిపక్ష పార్టీ పరేషాన్లోకి వెళ్ళిపోయిందా? ఇంతకీ రేవంత్ ప్లాన్ ఎలా వర్కౌట్ అయింది? సిబిఐ చేతికి కాళేశ్వరం అవినీతి కేసు, కాంగ్రెస్ కి కలిసొచ్చిన కవిత బహిష్కరణ, రేవంత్ టీం కి పని లేకుండా చేసిన కవిత సస్పెన్షన్ చుట్టే రాష్ట్ర రాజకీయం, టీఆర్ఎస్ ను చీల్చనున్న కవిత. అసలు కంటే కొసలు ముద్దు అంటారు పెద్దలు. ఒక పని వలన ఆశించే ప్రొడక్ట్ ఒకటైతే అనుకోకుండా వచ్చే బై ప్రొడక్ట్ మరొకటి ఉంటుంది. అదిచ్చే కిక్కు వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ఆశించిన రిజల్ట్ ప్రొడక్ట్ ఒకటైతే వారికి ఈ విషయంలో బై ప్రొడక్ట్ గా కల్వకుంట్ల కవిత లేవనెత్తిన గాలి దుమారం, ఆమె బహిష్కరణ వ్యవహారం కలిసొస్తుంది. ఈ దుమారం పుణ్యమా అని గులాబీ పార్టీ చీలిపోయినా కూడా అది కాంగ్రెస్ కు చాలా చాలా లాభసాటి వ్యవహారం అవుతుంది. నిజానికి కవిత సీఎం రేవంత్ రెడ్డి అండ్ కోకు చాలా శ్రమ తగ్గించారు. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడం ఒకటే రాష్ట్రంలో హాట్ టాపిక్ అయి ఉంటే గనుక 2 రోజులుగా బీఆర్ఎస్ నాయకులందరూ అదే పనిగా రేవంత్ నిర్ణయాన్ని తప్పుపట్టడము, తిట్టిపోయడము జరుగుతూ ఉండేది. కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆ విమర్శలకు కౌంటర్లు ఇచ్చుకోవడము, కాళేశ్వరం అవినీతి గురించి చర్విత చలనంగా చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ గడపడము జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ చాలా ప్రశాంతంగా, నిమ్మలంగా తమ పని తాము చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల చర్చలు మొత్తం కవిత సస్పెన్షన్ చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు చాలా నింపాదిగా, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, అది వాళ్ళ ఆస్తుల గొడవ, అందులో మేం జోక్యం చేసుకోం, మేం ప్రజలకు చేయాల్సిన పనులు ఉన్నాయి, వాటిలో మేం బిజీగా ఉన్నామనే పొడి పొడి మాటలతో రోజులు నెట్టేస్తున్నారు. కానీ దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లాభం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక సొంత పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు కవిత. బీఆర్ఎస్ నుంచి ఎంతమంది ద్వితీయ శ్రేణి నాయకుల్ని చీల్చి తన వైపు ఆకర్షించగలుగుతుంది అనేది కీలక అంశం. ఆమె ఎంత మేరకు సక్సెస్ అయినా అదంతా బీఆర్ఎస్ కు కలిగే నష్టం మాత్రమే. అంతిమంగా కాంగ్రెస్ కు లాభంగానే మారుతుంది. ఈ పరిణామాలను గమనిస్తే తాజా పరిణామాల బై ప్రొడక్ట్ కాంగ్రెస్ కు ఎక్కువ మేలు చేస్తుందని అంతా అనుకుంటున్నారు.